చెప్పాలి ప్రభు ఆ సీతానగరంలోని ఈరోజు నేను దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడు ప్రభు 2 విషయాలు చెప్పారు నాకు. లిమిటెడ్, అన్లిమిటెడ్ అని అందరూ. లిమిటెడ్, అన్లిమిటెడ్. తెలుగులో పరిమితి, అపరిమితి అనాలందరూ. ఏ ఏ విషయాల్లో మనం అన్లిమిటెడ్గా ఉండాలి, ఏ ఏ విషయాల్లో మనం లిమిటెడ్గా ఉండాలి, ఇది ఈరోజు వాక్యం. చాలా మంది జీవితాలు రివర్స్లో ఉన్నాయి. అన్లిమిటెడ్గా ఉండవలసిన వాటిలోనేమో లిమిట్గా ఉన్నారు, లిమిట్గా ఉండవలసిన వాటిలోనేమో అన్లిమిటెడ్గా చూసుకొని పోతున్నారు. ఇది టూ డేంజర్. ఇది మన ఆత్మీయ జీవితానికి చాలా ప్రమాదకరమైనది. కొంతమంది రాసుకుంటా ఉంటే నాకు ఎంత ఆనందం అనిపిస్తూ ఉందో, కొంతమంది రాసుకోకపోతే ఎంత బాధ అనిపిస్తాం. తమ నువ్వు రేపు అందరూ సన్నీ నువ్వు కూడా మనం తెచ్చుకున్నావు. మీరందరూ నోట్స్ తెచ్చుకోవాలి. రేపు వచ్చే వారం నుంచి నోట్స్ కొనుక్కోండి. దీనికి చర్చిలో వాక్యం రాసుకోవడానికి ప్రతి ఒక్కరూ నోట్స్ కొనుక్కోండి. ఈరోజు డేట్ అయ్యండి. ఫ్రైడే అయితే ఫ్రైడే డేట్ వేసుకోండి, ట్యూస్డే అయితే ట్యూస్డే డేట్ వేసుకోండి. నేనేం చెప్తున్నానో మీరు ఖచ్చితంగా రాసుకోవాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత వాటిని మళ్ళా ధ్యానం చేయాలి, అవసరం. స్కూల్కి వెళ్ళేటప్పుడు బుక్స్ లేకుండా ఊరుకుంటే వెళ్తారా? పెన్ను, బుక్స్, నోట్స్ ఏం లేకుండా గేట్ కాను చుట్టే పంపుతుంది. చదవచ్చు కాబట్టి కొంచెం మనం వాటిని ఉపయోగిస్తూ మంచిది. రైట్, ఎక్కడున్నాం మనం? ఏ విషయాల్లో అన్లిమిటెడ్గా ఉండాలి, ఏ విషయాల్లో లిమిటెడ్గా ఉండాలి. ప్రభు నాకు చెప్పిన మొట్టమొదటి మాట ఏంటంటే, ఆత్మ సంబంధమైన విషయాలలో అన్ని విషయాలలో, ఆత్మ సంబంధమైన అన్ని విషయాలలో అన్లిమిటెడ్గా ఉండాలి. శారీర సంబంధమైన అన్ని విషయాలలో లిమిటెడ్గా ఉండాలి. అర్థమైందా? అందరూ చెప్పండి. ఆత్మ సంబంధమైన అన్ని విషయాలలో అన్లిమిటెడ్గా ఉండాలి. శారీరక సంబంధమైన అన్ని విషయాలలో లిమిటెడ్గా ఉండాలి. ఇప్పుడు మీరు చెక్ చేసుకోవాలి, వేటిలో అన్లిమిటెడ్గా ఉన్నారు, వేటిలో లిమిటెడ్గా ఉన్నారు. అవేంటో మీకు కొన్ని విషయాలు చెప్తాను. శారీరకమైన విషయాలు ఏంటి, ఆత్మ సంబంధమైన విషయాలు ఏంటో మీకు చెప్తాను. చాలా జాగ్రత్తగా వినాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొన్ని రిఫరెన్స్లు కూడా ఇక్కడ ఉన్నాయి, వాటిని కూడా నేను మీకు చెప్తాను. ఈ వాక్యం మీకు చెప్పడానికి రీజన్ ఏంటంటే, నా డైలీ డివోషన్లో ప్రభు నాతో మాట్లాడిన విషయం ఇది. నిర్గమాకాండం 40. ఈరోజు ఉదయం నేను నిర్గమాకాండాన్ని ధ్యానం చేస్తున్నాను. నిర్గమాకాండం మోషే కొండ మీదకి వెళ్తే కొండ కింద ఉన్న ప్రజలు చేసిన వ్యవహారం చూడండి. ముప్పై 2. మనకు కావాల్సిన మాట ఏంటంటే 32లో విచ్చని విడిగా ప్రజలు విచ్చల విడిగా తిరుగుట
మోషే చూచెను. ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం చదివేది చాలా జాగ్రత్తగా మనసు పెట్టి చదవాలి. వారి విరోధులలో వారికి ఎగతాళి కలుగునట్లు అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టి నాకు ఇప్పుడే అనిపించింది ఇక్కడికి వచ్చాక, ఈ ఇయర్ అంతా మీ ప్రోగ్రెస్ నేను చూసి December 5 లాస్ట్లో నెక్స్ట్ ఇయర్ మీరు చర్చికి రావాలా ఉందా అనేది డిసైడ్ చేద్దాం అనుకుంటున్నాను. దిస్ ఈస్ ట్రూ. ఈ ఇయర్ అంతా మీ ప్రోగ్రెస్ నేను చూసి నెక్స్ట్ 2025లో అంతేనా మీరు చర్చికి రావచ్చా, లేకపోతే వేరే చర్చికి ఏమన్నా మిమ్మల్ని సజెస్ట్ చేయాలా అనేది ఆలోచిస్తాను ఖచ్చితంగా. అంటే ఈ చర్చికి రాకుండా మీరు ఏ చర్చికి వెళ్తే బాగుంటుందో ఆ చర్చ్ అడ్రస్ మీకు ఇచ్చి అక్కడికి మిమ్మల్ని పంపిద్దామని నేను అనుకుంటున్నాను. సో ఇదంతా ఎట్లా జరుగుద్ది? అకార్డింగ్ టు యువర్ ప్రోగ్రెస్. ఓకే, సో బీ కేర్ఫుల్ ఇన్ ఎవ్రీథింగ్. మీరు సమస్తములో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ప్రతిదీ నా రిజిస్టర్లో రికార్డ్ అవుతుంది. కాబట్టి మీ ప్రోగ్రెస్ను బట్టి నెక్స్ట్ ఇయర్ మీరు ఏ చర్చికి వెళ్ళాలనేది నేను డిసైడ్ చేస్తాను. రైట్? ఇక్కడ చూడండి, మోషే ఏం చూశాడంట? ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట. దీన్ని ఇంగ్లీష్లో అన్లిమిటెడ్ అంటారు. అపరిమితముగా, నచ్చినట్లుగా, ఇష్టం వచ్చినట్లుగా. వీళ్ళెవరు? నీకు పోయిన వారం చెప్పే బల్లారాధనలో, వీళ్ళు బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు, లోకంలో నుంచి ప్రత్యేకింపబడిన వారు, ఐగుప్తు అనే లోకంలో నుంచి బయటకు వచ్చిన వారు, బాప్తిస్మం తీసుకున్న వారు, బల్లలో పాలు పంపులు వేసిన వారే ఎలా బ్రతకడానికి అలవాటు పడ్డారంట? విచ్చలవిడిగా. ఇక్కడ ఒక మాట చెప్పాలి. కొందరు ప్రభు నాతో చెప్పారు, నాకు అనిపించిన మాట నేను చెప్తున్నాను. మోషే 40 రోజులు ఇశ్రాయేలు ప్రజలతో లేనందుకు వీళ్ళ ప్రవర్తన ఇట్లా అయిపోయింది. 20వ అధ్యాయంలో 19వ అధ్యాయంలో మోషే ఎక్కడికి వెళ్తాడు? దేవుని దగ్గరికి కొండ మీదకి వెళ్తాడు. నువ్వు ఒక్కడివే రావాలి, ఇంకెవరు మీరు రావద్దు అని చెప్తే మోషే ఒక్కడే దేవుని పర్వతాన్ని మీదకి వెళ్ళిపోతాడు. ఎన్ని రోజులు వెళ్ళాడు? 40 రోజులు మోషే ఇశ్రాయేలు ప్రజలతో లేనందుకు వీళ్ళ వ్యవహారం ఎలా తయారైందంటే, చూడండి 32వ అధ్యాయం మొదట్లోకి రండి. టకటక చదివే అందరూ చూడాలని. ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోషే అనేవాడు ఏమైనో మాకు తెలియదని అతనితో చెప్పింది. అందుకు అహరోను, మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులనున్న బంగారు పోగులను తీసి నా ఎద్దకు తెండని వారితో చెప్పగా, ప్రజలందరూ తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను వద్దకు తెచ్చింది. అతడు వారి యొక్క వాటిని తీసుకొని పోగలతో ఉప్పము ఏర్పరిచి దాన్ని కోసపోసిన గోడగా చేసింది. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశంలో ఉంది నిన్ను రక్షించిన నీ దేవుడు ఇదే అని. అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠం కట్టించెను. మరియు అహరోను రేపు యెహోవాకు పండుగ జరుగుని చాటింపగా, మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులను, సమాధాన బలులను అర్పించింది. అప్పుడు జనులు తినుటకును, త్రాగుటకును, కూర్చుండి ఆటలకు లేచింది. ఇదే వాక్యం మనం పోయిన వారంలో ఫస్ట్ కొరింథీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయంలో చదివాము. సేమ్ ఉంటుంది అన్నమాట. తినుటకును, త్రాగుటకును, లేచి ఆడుటకును లేచారు, కూర్చుండి ఆడుటకు లేచారు. రైట్? వినండి, నీకు చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఒక 40 రోజులు పాస్టర్ గారు కనబడకపోతే విశ్వాసులు ఎలా అయిపోయారు? ఇట్లా అయిపోయారు. నేను ఆపరేషన్ చేసుకోకుండా ఉండడానికి రీజన్ కూడా ఒక దాంట్లో ఇదే. రీజన్స్లో ఒక రీజన్ ఇదే.
ఏమైపోతారు వీళ్ళందరూ? ఆపరేషన్ చేయించుకుంటే చాలా రోజులు పెట్టే, కానీ అది సరైన భక్తి కాదు. గుర్తుపెట్టుకోండి, మీ భక్తి పాస్టర్ని ఆధారం చేసుకొని ఉంటే అది దేవునికి ఇష్టమైన భక్తి కానే కాదు. అయ్యా, పాస్టర్ ఉన్నా పాస్టర్ లేకపోయినా ప్రభు ఎప్పుడూ ఉంటాడు. మీ భక్తి పాస్టర్ మీద ఆధారపడి ఉండకూడదు, మీ భక్తి ప్రభు మీద ఆధారపడి ఉండాలి. చెప్పండి, నెహెమ్యా గారు ఒక 40 రోజులు లేకపోతే మీరు ఎలా ఉంటారు? ఆదివారం నేను రాలేదు, ఇక్కడ నా ప్లేస్లో వేరొకరు మీకు దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉంటే మీ ఆత్మీయ స్థితి ఎలా ఉంటుంది? అడుగుతానండి. నేను చెప్తున్నా, ఇప్పుడు ఎలా ఉందో ఇంకంతకంటే బెస్ట్గా ఉండాలి. ఓకే, పాస్టర్ గారిని బట్టి మీ భక్తి తగ్గిపోవడం, మీ భక్తి పెరగడం అలా ఉండకూడదు. ప్రభువును బట్టి. అందుకే పాస్టర్ అయిన ప్రతి ఒక్కరు చేయాల్సిన పని ఏంటంటే ప్రజల్ని ప్రభువుని కనెక్ట్ చేయాలి. నా బాధ కూడా అదే. మిమ్మల్ని రోజు ఎందుకు ప్రార్థన చేయమంటున్నా, రోజు ఎందుకు బైబిల్ చదవమంటున్నా, మందిరానికి ఎందుకు రమ్మంటున్నా అంటే మీరు నాకు కనెక్ట్ అవ్వడం కాదు, మీరు ప్రభువుకి కనెక్ట్ అవ్వాలనేది నా బాధ. నేను ఇలా ఉంటాను, రేపు పొద్దున ఉండను, గ్యారెంటీ ఉందా? కానీ ప్రభు ఎప్పుడు ఉంటాడు. అందుకే మనం పాస్టర్ కనెక్ట్ అవ్వకుండా ప్రభు కనెక్ట్ అయ్యామనుకోండి, మన భక్తి ఎప్పటికీ స్థిరంగా ఉంటుంది. హల్లెలూయా. 40 రోజులు పాస్టర్ గారు లేకపోతే వీళ్ళు మాకు దేవుడు కావాలన్నారు, దేవుడిని చేసుకున్నారు, ఇదే దేవుడని దానికి దండం పెట్టడం మొదలుపెట్టారు, మొరపటం మొదలుపెట్టారు. ఆ తర్వాత తినడానికి, త్రాగడానికి, లేచి ఆడడానికి ఇష్టం, ఇంకా ఇష్టం. రైటా రావుగా చాలా పొరపాటు ఉన్నారు, చాలా పొరపాటు. ఇది మనకు తగినది కాదు. విచ్చలవిడి జీవితం మనకు తగినది కాదు. గుర్తుపెట్టుకోండి, క్రైస్తవ జీవితానికి విచ్చలవిడితనం. నేను కొన్ని మాటలు రాసుకుంది ఇక్కడ. ఏంటి? విచ్చలవిడితనం, బరి తెగించి తిరగడం, అద్దు అదుపు లేకుండా తిరగడం, అమితముగా ఉండడం క్రైస్తవ జీవితానికి మంచిది కాదు. కాదండి. మనకు ప్రతిదీ కూడా చాలా విషయాలలో లిమిటెడ్ అనేది మనకు చాలా అవసరం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 31వ వచనం చూడండి. 1 కొరింథీ 7:31. అందరూ తీయండి, అందరూ చదవాలమ్మా, అది చాలా ఇంపార్టెంట్ వర్స్. మొదటి కొరింథీ 7:31. ఈ లోకమును అనుసరించువారా, అనుభవించువారా? ఈ లోకమును అనుభవించువారు అమితముగా అనుభవింపనట్లు, అనుభవించున్నట్లు కాదు, ఏంటది? అమితముగా అనుభవించుద్దా? రైట్, వినండి. హలో, ఇక్కడే ఉన్నారా? ఈ లోకాన్ని మనము ఏం చేయకూడదు? అనుభవించాలి, కానీ ఎలా అనుభవించకూడదు? అమితముగా అనుభవించొద్దు. లోకములో ఏముంది? లోకం అంటే ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. నేను కొన్ని రాసుకుంటున్నా, టైం తక్కువ ఉంది కాబట్టి నేను చాలా తొందరగా క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. నేను ఇక్కడ కొన్ని రాసుకున్నాను. లోకము అమితముగా అనుభవించడం అంటే ఏంటంటే సుఖం. ఫస్ట్ ఏంటి? మన బాడీ మనల్ని అడిగేది ఏంటి తెలుసా? ఐ వాంట్ రెస్ట్, ఐ వాంట్ హ్యాపీనెస్, ఐ వాంట్ జాయ్. నీ కళ్ళు ఏం కోరుకుంటాయి?
ఏదేదేదో చూడడం వల్ల కలిగే ఆనందాన్ని కోరుకుంటాయి. రెండవది, నీ కళ్ళు ఏం కోరుకుంటాయి? ఎక్కువ నిద్రపోవడానికి కోరుకుంటాయి. అవునా కదా? చూచుట వలన కంటికి, ప్రసంగి అంటాడు కదా, చూచుట వలన కంటికి, చదవండి, అద్భుతమైన మాట అది. ప్రసంగి ఫస్ట్లో ఉంటుంది. తృప్తి, తృప్తి, రైట్, వినండి, ఇది చూచుట వలన కంటికి తృప్తి లేదు, వినుట వలన చెవికి, ఎంత విన్నా ఇంకా వినాలి, ఎంత చూసినా ఇంకా చూడాలి, ఎంత తిన్నా ఇంకా తినాలి, ఎంత తిరిగినా ఇంకా తిరగాలి, ఎంత సంపాదించినా ఇంకా సంపాదించాలి, ఎంత తాగినా ఇంకా తాగాలి. ఇది శరీరం కోరుకునేది ఇదే. చూచుట చేత కన్నుకు తృప్తి లేదు. లోకములో ఉన్న సుఖాన్ని మనం ఎక్కువ అనుభవించకూడదు, అమితముగా అనుభవించకూడదు. బాగా సుఖపడుతున్నారా? గుర్తుపెట్టుకోండి, మీకు ధనవంతుడే గుర్తు రావాలి. అబ్రహాము ధనవంతునికి ఏం చెప్పాడు? లూకాసు వార్త 15లో ఏం చెప్పాడు? నువ్వు భూమి మీద ఆ మాట చదువు, త్వరగా చదవాలి, నాకు టైం లేదు. మీరు రిఫరెన్స్లు తీస్తే టైం వేస్ట్ అయిపోతుంది. 15లో చూడండి, ఏంటండి? 16:25 సారీ, లూకా 16:25. అందుకు అబ్రహాము, నా కుమారుడా, బాగా చదవాలి, బాగా వినాలి, చూడాలి. నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు, నీకిష్టమైనంత సుఖము అది. నువ్వెందుకు నరకానికి వెళ్ళినావు అంటే రీజన్ చెప్తున్నాడు ఇక్కడ. అమ్మ, అందరికి వినబడుతుందా? అర్థమవుతుందా? నీవు నీ జీవిత కాలం అంతా నీకిష్టమైనట్టు, నీకిష్టమైనంత, నీకు నచ్చినంత నువ్వు అనుభవించావు, సుఖం అనుభవించావు. అందుకే ఇప్పుడు నువ్వు నరకములో యాతన పడుతున్నావు, కష్టపడుతున్నావని అబ్రహాము అద్భుతమైన సమాధానం ఎవరికి చెప్పారు? ధనవంతునికి చెప్పారు. ఇష్టమైన బట్ట, నచ్చిన బట్ట, నచ్చిన తిండి, నచ్చిన ఇల్లు, నచ్చిన వాహనం, ఇది వద్దంటే తీసి పక్కన పెట్టేసి ఇంకోటి తెలమే, ఇది వద్దంటే పక్కన పెట్టేసి ఇంకోటి తెచ్చుకోవడం. ఈ ఫుడ్ నాకు వద్దంటే క్షణాల్లో ఇంకోటి నీకు ప్రిపేర్ చేసుకోవడమే. పౌలు చెప్తున్నాడు, లోకమును మనం అమితముగా అనుభవించొద్దు. లిమిట్, తిండికి కూడా లిమిట్, నిద్రకు కూడా లిమిట్, వస్త్రాలకి కూడా వెలలో లిమిట్, వాహనాలకు కూడా వెలలో లిమిట్. అబ్బా, ఈయన బండి చూడరా ఎంత బాగుంది అనొద్దు, అస్సలు అనొద్దు. అబ్బా, ఈయన బట్టలు చూడరా ఎంత బాగుంది అనొద్దు. సురేష్ అయ్య గారు చెప్తుంటే విన్నా, అందుకే నాకు తెల్ల బట్టల మీద బాగా పిచ్చి. సురేష్ అయ్య చెప్తుంటే విన్నా, షాప్కి వెళ్ళామనుకో సెలెక్ట్ చేయడానికి చాలా టైం పట్టుద్దంట. ఎవరికి? రంగులకి. అదే వైట్ అనుకో, నాకు వైట్ ఇచ్చేయమంటే అమ్మటే వైట్ షర్టు, వైట్ శారీ తీసి ఇచ్చేస్తాను అంతే. ఈరోజు నేను పెళ్ళికి వెళ్తున్నా, ఫంక్షన్కి వెళ్తున్నా, ఏ డ్రెస్ వేసుకోవాలి ఎదగడానికి చాలా టైం పడుతుంది. అదే నువ్వు ఎప్పుడు వేసేది వైట్ అయితే ఆ షర్టు, ఈ పాయింట్, ఏదో అన్ని వైటేగా వేసుకుని వెళ్ళిపోవచ్చు. మీకు అర్థమవుతుందా? అర్థమవుతుంది. లోకాన్ని అనుభవించడం అనేది చాలా తక్కువ అనుభవించాలి, ఎక్కువ అనుభవించాలి. ఎందుకంటే లోకాన్ని ఎక్కువ అనుభవిస్తే నువ్వు నరకానికి వెళ్ళిపోయే ఛాన్సెస్ 100% ఉన్నాయి. మీకు అర్థమవుతుందా? ఎక్కడే ఉన్నారు? నేను దేవుడి సాగుకుండా చెప్తున్నాను, లగ్జరీని కోరుకోవద్దు, బాగా సుఖాన్ని కోరుకోవద్దు, బాగా నెమ్మదిని కోరుకోవద్దు. అందుకే పేతురు అంటాడు తన పత్రికలో, క్రైస్తవుడైనందుకు శ్రమలు అనుభవిస్తా ఉంటే మనం ఏం చేయాలి?
ఆ పేరును బట్టే దేవుని నామాన్ని ఇక్కడ చూడండి, తెలియదా మీకు? 1 పేతురు 2 పేతురా నాటంటే తీయాలి మరి. ఎవడైనను క్రైస్తవుడైనందుకు అది బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక హలో ఇక్కడే ఉన్నారా? క్రైస్తవుడైనందుకు బాధపడితే మంచిది. బాధపడుతున్నందుకు దాన్ని బట్టి ఏం చేయాలంట? దేవుణ్ణి మహిమపరచాలంట. క్రైస్తవుడైతే సుఖం ఎక్కువ వచ్చింది, దేవుణ్ణి నమ్ముకుంటే లగ్జరీ లైఫ్ ఎక్కువ వచ్చింది, దేవుణ్ణి నమ్ముకుంటే మొన్న ఒక పాస్టర్ గారు చెప్తుంటే విన్నా, వాళ్ళ దగ్గర ఒక సేవకుడు అంట, అసిస్టెంట్ సేవకుడు అంట. ఈ అయ్యగారు కొంతమంది అయ్యగారులను చూసి, నేను దేవుణ్ణి నమ్ముకుంటే సేవకుడిని అయితే నాకు కార్లు వస్తాయి, బండ్లు వస్తాయి, పెద్ద పెద్ద బంగ్లాలు వస్తాయి, పెద్ద పెద్ద స్టేజీల మీద గౌరవం దక్కుతుందని వాడు పాస్టర్ అయిందంట. ఎందుకు పాస్టర్ అయిండు? సుఖాలు ఎక్కువ వస్తాయని, గౌరవాలు ఎక్కువ వస్తాయని. ఆడనుకోని పాస్టర్ అయితే వానికి ఏం రావట్లేదంట, అంత రివర్స్గా ఉందంట. దేవుణ్ణి నమ్ముకోవడానికైనా, దేవుని సేవకు రావడానికైనా సుఖాన్ని బట్టి లగ్జరీ లైఫ్ వచ్చిందనో దాన్ని బట్టి ప్రభు నమ్మొద్దు, దాన్ని బట్టి ప్రభు సేవకు మనం రావద్దు. నాకు చెప్పాడు మా గురువు గారు, సేవ అంటే చావు అని చెప్పాడు. అంతే. సేవ ఈజ్ ఈక్వల్ టు చావు. చావడానికి సేవకి వెళ్ళాలి అంతే. చచ్చిపోయాడు సుఖం అంతే. సుఖం అంటే ఎందుకు చస్తాడు? వస్తారా? ఇప్పుడు మామూలుగా పెద్ద పెద్ద మంత్రులు, ఎమ్మెల్యేలు, అదే పిఎంలు, సీఎంలు, వీళ్ళకి హెల్త్ విషయంలో ఎంత కేర్ ఉంటుంది మనగా. అందుకే వాళ్ళ లైఫ్ టైం ఎంత ఉంటుంది? మ్యాక్సిమం ఎక్కువ ఉంటుంది. పెద్ద పెద్ద ముసలోళ్ళు అయినా కూడా వాళ్ళు చాలా స్ట్రాంగ్గానే ఉంటారు. ఎందుకంటే వాళ్ళ లగ్జరీ అంత ఉంటుంది. వాళ్ళ కేరింగ్ హెల్త్ విషయంలో కానీ, డ్రెస్సింగ్ విషయంలో కానీ, తిండి విషయంలో కానీ, అన్ని విషయంలో. మనం దేవుని నమ్ముకున్నందుకు సుఖము కోరుకోవద్దు. మనం ఏం కోరుకోవాలి? శ్రమలని కోరుకోవాలి, కష్టాలని కోరుకోవాలి, ఇబ్బందులని కోరుకోవాలి. హల్లెలూయా. ఏం చెప్పాను మీకు నేను? సుఖం ఎక్కువ కోరుకోవద్దు, ఏమైపోతుంది? ధనం ఎక్కువ కోరుకోవద్దు. రెండోదేంటి? ధనం ఎక్కువ కోరుకోవద్దు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. నీకు ఇంకా డబ్బు పిచ్చిపోలేదా? ఇంకా నీవు ధనాపేక్ష కలిగి ఉన్నావా? నీకు నరకం తథ్యం. అంతే. డబ్బు అనేది ఖచ్చితంగా మనిషిని నరకంలో పడవేసేదే. డబ్బు అనేది ఖచ్చితంగా మనిషి నరకానికి తీసుకెళ్ళేది. ధనాపేక్ష అస్సలు ఉండదు. లిమిట్ ఎంత కావాలో అంత. అసలు బుద్ధిగా ఉండొద్దా అంటే అట్లా కాదు, ఉండాలి, ధనం ఉండాలి. కానీ ఎంత ఉండాలి? ఎంత ఉండాలో అంత ఉండాలి. ఒకవేళ నీకు ఇంకా ఎక్కువైందనుకో, ఆ ధనాన్ని అంతనే పరిచర్య కోసం ట్రాన్స్ఫర్ చేసేయాలి. డబ్బు మనిషిని పాడు చేసే దాంట్లో మొట్టమొదటిది. నీ చేతిలో డబ్బులు ఎక్కువ ఉండని, నువ్వు ప్రార్థన పొరపాటును కూడా చేయవు, నువ్వు బైబిల్ పొరపాటును కూడా చదవు, గుడికి కూడా రావు. అయిపోయేదాకా. అయిపోయినాక మళ్ళీ అయిపోయినాక. అందుకే డబ్బు అస్సలు మంచిది కాదు. రెండవది ఏంటి తెలుసా? తిండి కూడా. హలో, తిండి కూడా. ఏశావుని భ్రష్టునిగా, వ్యభిచారిగా మార్చింది ఏంటి? ఒక్క పూట కూటి కోసం తన జాస్తత్వాన్ని నమ్ముకున్న భ్రష్టుడైన ఏశావు, వ్యభిచారి అయిన ఏశావుని హెబ్రీలో పౌలు మాట్లాడతాడు. తిండి కూడా ఎలా ఉండాలి? లిమిట్గానే ఉండాలి. అన్లిమిటెడ్ అస్సలు మంచిది కాదు. అన్లిమిటెడ్ తిండి వల్ల ఆత్మీయత పోవటం కాదు, ఆరోగ్యం కూడా పోయింది. కొంతమంది ఏమంటారు వాళ్ళని? ఆహార ప్రియుల, భోజన ప్రియులు. కొంతమంది భోజన ప్రియులు ఉంటారు. మొన్న మాస్టర్ గారు చెప్తుంటే విన్నా, గుడ్డ వేయబోయిన ఆయనకి కోడిగుడ్డు ఉడకబెట్టింది వేయకపోతే వద్దండి అన్న. ఎందుకయ్యా అంటే, నేను లాస్ట్ ఇయర్
నా జీవితంలో దేవునికి నేను నాన్ వెజ్ని సమర్పించుకున్నాను. నాకు షాక్ అనిపించింది. ఏసైకి ఏం సమర్పించుకున్నాను ఆయన? నాన్ వెజ్. ఈ రోజు నుంచి నేను నాన్ వెజ్ని దేవునికి సమర్పించుకుంటున్నాను. ఆయన నాన్ వెజ్ ప్రియుడే, మాంస ప్రియుడు. కానీ దేవుడు ఒక రోజు తనతో ఒక సేవకుడు వాక్యం మాట్లాడుతూ ఉంటే తాను ఆ నాన్ వెజ్ని ప్రభువుకి సమర్పించుకున్నాడు. వినడానికి చాలా సింపుల్గా ఉంది, కానీ సత్తం అవుతుందా? మన వల్ల అవుతుందా? ఒక వారం లేకపోతే మన నరాలన్నీ లాక్ రావు. సుఖం, ధనం, భోజనం, తర్వాత నిద్ర కూడా. హలో, ఫోర్త్ విషయం ఏంటి? నిద్ర. క్రైస్తవులు ఎంత తక్కువ నిద్రపోతే అంత మంచిది. నిద్ర రాకపోవడం కూడా కొన్నిసార్లు మంచిగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ టైం ప్రార్థనకి, వాక్యానికి, దేవుని స్తుతించడానికి ఉపయోగపడుతుంది. సోమరతనం గురించి సామెతల మొత్తం అదే మాట్లాడతాం. ఒక సులభం ఎన్నిసార్లు నా డైరీలో నేను నోట్ చేసుకున్నా. ఈ లాస్ట్ ఇయర్ నేను మత్తయి సువార్త ప్రకటనలో చదవడం తర్వాత ఫ్రెష్గా జనవరి నుంచి నేను ఆదికాండం మొదలు పెడతామని ఏం చదవాలి గ్యాప్లో 4-5 రోజుల్లో అని ఆలోచిస్తే ప్రభు నాకు సామెతల గ్రంథం చదవమంటే సామెతల గ్రంథాన్ని క్షుణ్ణంగా ధ్యానం చేశాను. తిండి గురించి ఎన్ని వచనాలు ఉన్నాయి, సోమర్తనం గురించి ఎన్ని వచనాలు ఉన్నాయి, వ్యభిచారం గురించి ఎన్ని వచనాలు ఉన్నాయి, ఆ గొడవల గురించి ఎన్ని వచనాలు ఉన్నాయి. నా డైరీలో మొత్తం రాసి పెట్టుకున్నాను. అవసరాన్ని బట్టి వాటిని వాడతాను. ఎక్కువ సార్లు సోమరితనం గురించి సులభం చాలా ఎక్కువ మాట్లాడతాను. నేను చెప్తున్నాను, దయచేసి నిద్ర ఎక్కువ పోకండి. నిద్ర మనం పోతున్నామంటే మన లైఫ్ అనేది మనం ఫేస్ చేసుకున్నామని అర్థం. అంతేనా కదా? ఒక రోజు అంటే 24 గంటలు. 24 గంటల్లో మనం మెలకువగా ఉన్నదే మనం అనుభవించినట్టు, మనం జీవించినట్టు. ఇక నిద్రపోతే ఏమయ్యట్టు? ఇక చచ్చిపోయినట్టే. ఇక నువ్వేం పని చేయవు కదా, మంచం మీద ఆగి పడుకొని ఉంటావు. ఆ టైం అంతా వేస్ట్ అవుతుందా లేదా? అట్లా అసలు పడుకోవద్దా? పడుకోవాలి. ఎంత పడుకోవాలో అంత పడుకోవాలి. ఎక్కువ అస్సలు పడుకోవాలి. ఇక్కడే ఉన్నారు మీరు? ఎన్నైనా చెప్పండి, ఎన్నైనా? ఫస్ట్ వన్ ఏంటి? సుఖం. రెండవది ధనం. మూడవది తిండి. నాలుగవది నిద్ర. చాలా ఇంకా చెప్పమంటారా? చెప్పాలా? హల్లెలూయా. ఇవన్నీ అంటే మెయిన్ విషయాలు చెప్తున్నా, అన్ని కాదు. మెయిన్ విషయాలు అన్నీ చెప్పాలంటే బ్రదర్ అన్నట్టు నైట్ 20 గంటలు అయింది. ఇప్పుడు కాదు. మెయిన్ మన డైలీ జీవితంలో మనము కంట్రోల్ చేసుకోవలసినవి అక్కడ చూడండి. సామెతల గ్రంథం 17:27. అది కాదు, పైన అదే నోచన బాబు. 27 17 రైటా? హలో, 5వది రాసుకోండి. ఇది ఫైనల్. దీంతో ముగించేస్తాను అన్లిమిటెడ్ గురించి. ఎలా ఉండాలి మన మాటలు? ఎలా ఉండాలి? ప్రసంగి గ్రంథం ఉంటుంది, దేవా నీవు ఆకాశం అందున్నావు, నేను భూమి మీద ఉన్నా కాబట్టి నా మాటలు చదవండి. ఆ మాట ప్రసంగి స్పీడ్గా తీయాలి. 5వ అధ్యాయం అనుకుంటా. ప్రసంగి 5. సేపా రిఫరెన్స్ చెప్పమా? 5:2.
రైట్. హలో, ఏంటి నోరుంది కదా అని కొంతమందికి వాళ్ళ నోటికి తాళాలు వేయటం కానీ వాళ్ళ నోటికి ప్లాస్టర్ వేయటం కానీ ఏముంటుంది ఇక. మాట్లాడే ఎంత డేంజర్ తెలుసా? ఎక్కువ మాట్లాడడం చాలా డేంజర్. అది కొన్నిసార్లు మన ప్రాణానికి కూడా ముప్పు తీసుకొచ్చే అవకాశం ఉంది. అవసరాన్ని బట్టి నోరు తెరవాలి. అన్లిమిటెడ్గా మాట్లాడడం అంత మంచిది కానే కాదు. అంగీకరిస్తారా? నిజం చేస్తారా ఈ మాట? దిస్ ఈజ్ యాక్సెప్టబుల్. ఖచ్చితంగా ఎవ్వరితో కూడా ఎక్కువ మాట్లాడదు. మీకు విషయం తెలుసా? కొన్నిసార్లు అనిపిస్తుంది ఎక్కువ వాక్యం కూడా చెప్పొద్దండి. కొన్నిసార్లు అనిపిస్తుంది, ఎందుకంటే వృధా అయిపోతూ ఉంటుంది. ఎక్కువసేపు వాక్యం చెప్తున్నా కూడా వినే మనసు లేని వారి మధ్య వాక్యం చెప్తున్నా కూడా భయమైపోతూ ఉంటుంది. ప్రభు అన్నారుగా, మందుల ముందు ముత్యాలని వేయొద్దు. చాలా తక్కువగా మాట్లాడాలి. ఒక్క రోజులో ఎన్ని మాటలు మాట్లాడుతారు చెప్పండి? లెక్క పెట్టుకుంటే ఎన్నైతే? లేచిన కాల్చి పడుకునేదాకా మాటలు లెక్క పెట్టుకుంటే ఎన్నైతే? 1000 అవుతాయా, లక్షలు అవుతాయా, కోట్లు అవుతాయా? ట్రై చేయండి. ట్రై టు స్పీక్ లెస్. ఓకే, తక్కువ మాట్లాడాలి. కొన్ని విషయాలు ఉన్నాయి మితం విషయం, ఇవన్నీ కూడా ఏంటి? ఇప్పుడు నేను చెప్పినవన్నీ మితంగా ఉండాలి. లోకాన్ని మనం ఎక్కువగా అనుభవించొద్దు, మితంగా ఉండాలి. రైట్. అన్లిమిటెడ్గా ఉండే విషయాలు. ఒకసారి మీరు 2 తిమోతి 4:5, 2 తిమోతి 4:5. రైట్. చాలు. 4:5 ఇంపార్టెంట్. తిమోతి ఎవరంటున్నారు? పౌలు. తిమోతి, నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము. మితంగా ఉండాలి. తర్వాత 1 కొరింథీ 9:25. అది ఎవరు? మరి అందుకే స్పోర్ట్స్ మ్యాన్ చూడండి, ఆర్మీలో ఉండే వాళ్ళు చూడండి, పోలీస్ వాళ్ళు చూడండి, ఎట్లుంటారు? స్లిమ్గా, మ్యాక్సిమం స్లిమ్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ డైట్ అట్లా ఉంటుంది. వాళ్ళు పలానా టయానికి లేవాలి, లేచి ఏం చేయాలి? ఎక్సర్సైజ్ చేయాలి. ఏది పడుతుంది తినకూడదు. రెండోది ఎంత పడుతుందంత తినకూడదు. ఏది తినాలో, ఎంత తినాలో, ఎప్పుడు లేవాలో, ఎప్పుడు పడుకోవాలో వాళ్ళ షెడ్యూల్ కరెక్ట్గా ఉంది. అందుకే వాళ్ళు కూడా చూడడానికి ఎలా ఉంటారు? ఫిట్గా ఉంటారు, స్లిమ్గా ఉంటారు. ఎస్, మనం కూడా పందెంలో ఉన్నామా లేదా? ఏం పందెం? ఆత్మ సంబంధమైన పరుగు పందెంలో మనం ఉన్నాం. కాబట్టి అన్నీ ఎలా ఉండాలి? మితముగా ఉండాలి. ఫైనల్గా మీకు అన్లిమిటెడ్ విషయాలు టూకీగా చెప్పేస్తారు, టైం అయిపోయింది. రైట్. నేను రాసుకున్న విషయాలు నేను చెప్తున్నా చూడండి. ప్రభువు చెప్పాడు, ఎడతెగక ప్రార్థన చేయండి, విసుగక నిత్యము ప్రార్థన చేయండి. నన్ను అన్లిమిటెడ్ ఇవ్వండి. ఇప్పటివరకు చెప్పినవి అన్ని లిమిటెడ్. సుఖం, ధనం, తిండి, నిద్ర, మాటలు, ఇవన్నీ లిమిటెడ్గా ఉండాలి. ఇప్పుడు అన్లిమిటెడ్ ఏంటంటే తెగకుండా ప్రార్థన చేయాలి. నీ ఇష్టం 24 గంటలు కాదు, 25 గంటలు కూడా ప్రార్థన చేయకుంటే నేను ఆపేటోడే లేదు. సెకండ్ థింగ్ ఏంటి? దివారాత్రములు దేవుని వాక్యమును, ఆయన ధర్మశాస్త్రమును ధ్యానించువాడు ధన్యుడు. బైబిల్ ఎప్పుడు చదవాలమ్మా? ఎంతసేపు చదవాలి?
అన్లిమిటెడ్. 25 గంటలు ఉంటే 25 గంటలు కూడా చదివి నేను ఆపేటోళ్ళు ఎవ్వరు లేదు. అవునా? మూడవది, దేవాలయములో అన్న అనే ఆమె దేవాలయమును విడువక ఉపవాసాలతో, లూకాసు వార్త చదువురామాట, లూకాసు వార్త 2:1 దేవాలయమును విడువక అనే మాట 2:37. రైట్. ఇక్కడ 2 విషయాలు ఏంటి? దేవాలయాన్ని విడిచిపెట్టట్లా, అంతే. మనలాగా ఆదివారం వచ్చిపోయే రకం కాదా. అసలు ఆమె ఇల్లే దేవాలయం అయిపోయింది. మా ఇంటిని అడ్రస్ అంటే ఆ ఇంటికి 2 నెలలు అనుకో, ఆ పక్కింటి ఆమె చెప్పుద్ది. ఏడెందుకు ఉంటుందండి, ఉండేది మొత్తం ఆలయంలోనే. మీరు ఆమెను కలవాలంటే ఎప్పుడైనా ఎక్కడ కలవాలి? ఆయన అక్కడ కలవండి, దేవాలయాన్ని కలవండి చెప్తున్నారు. అంటే ఆమె కేవలం కేడా పట్రస్ ఏమైపోయింది? దేవాలయం. ఎంత గొప్ప ధన్యత! రాత్రి పగళ్ళు దేవాలయం విడువక, అది మనము నిత్యము దేవుడి మందిరంలో ఉండడానికి ఇష్టపడాలి. రెండవది, ఉపవాసాలు కూడా ఆ తల్లి దగ్గర చేర్చుకోవాల్సింది. ఆమె ఉపవాసాలు కూడా ఎడతెగకుండానే ఉంటా ఉందంట. ఎప్పుడు చూసినా ఇవాళ శుక్రవారమా, ఇవాళ మంగళవారమా అయి లేదు. ఆమెకు శుక్రవారం మంగళవారంతో లేదు. ఏంటి? ఎప్పుడు ఉపవాసం. ఎంత గొప్ప ధన్యత! అందుకే ఆమె కాలములో, ఆమె మందిరములో ఉన్నప్పుడు యేసయ్య ఆ మందిరానికి తీసుకొని రాబడ్డాడు. ఆమె కూడా యేసయ్యను చూసింది. వాట్ ఏ గ్రేట్ ప్రివిలేజ్ అది! ఎంత గొప్ప ధన్యత అది! అందరికి దేవుడు కనబడతాడా? 4 అన్నింటిలో చెప్పాను మీకు. ఇప్పుడు ఎంత? 4. ఒకటేంటి? ప్రార్థన. రెండవది వాక్యం. మూడవది దేవాలయం. 4వది ఉపవాసం. 5వది ఏంటి తెలుసా? 5వది ఏంటి తెలుసా? ఆయన కలిగి ఉన్నదంతా దేవునికి ఇచ్చేశారు. కలిగి ఉన్నదంతా స్థిరచర ఆస్తులన్నీ అమ్మి మొత్తం ఇంత అంతలేనిగా ఆది పుస్తల కాలంలో ఏం చేశారు వాళ్ళు? దేవుడికి ఎంత ఇవ్వాలి చెప్పండి? దశంభాగం దేవుడికి ఇచ్చేది. మీరు చెప్పండి, దేవుడికి ఇచ్చే దశంభాగమా? దశంభాగం అనేది ఎల్కేజీ నర్సరీ స్టాండర్డ్. అది దానికే మనోళ్ళందరూ అతలాకుతలం అయిపోయి కాలు పైకి తల కిందికి అవుతా ఉంది. కానీ దేవునికి ఇచ్చే విధానం ఏంటంటే అన్లిమిటెడ్. ఎంత ఉంటుందంత. మీరు నమ్మండి, మన ఎబిలేజ్ అనే మీటింగ్ భద్రాచలం వెళ్ళాను నేను. ఆ పాస్టర్ గారు అన్నారు, ప్రభుకి శ్రేష్టమైన కానుక ఎంత ఉంటే అంత ఇవ్వమన్నారు. నా జేబులో ఉన్నది మొత్తం తీసి అందులో వేసి వచ్చింది. ధైర్యం కూడా కావాలి. మా పిల్ల తర్వాత అది వేసిన తర్వాత నాకు ఇంకో కావాలంటారు. డబ్బులు ఆడుతుంది జేబులో లేవు. దేవునికి మనం ఇచ్చే విషయంలో అన్లిమిటెడ్గా ఉంటుంది. అన్లిమిటెడ్గా ఉంటుంది. చాలామంది పిరికిళ్ళు బిగబడితే కుసిరి ఇచ్చేది భిక్షగానిగా దేవునిగా? మరి ఏంటి ఆ ఇచ్చుడు? పేద విధవాలండి. ఏంటి? పేద విధవాళ్ళు ఏం చేసింది? జనరల్గా పేదవాళ్ళు ఏం చేయాలా? ఏమంటే దాచుకోవాలా, కూడబెట్టుకోవాలా. కానీ ఆమె ఏం చేసింది? తనకున్నదంతా ఇచ్చేసింది. 5 వచ్చినాయా? ఇవైదు అవైదు. మీ జీవితంలో వీటిని కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే ఈ రోజు నుంచి, దేవుని సేవకులుగా చెప్తున్నాను, డిసెంబర్ 31 కల్లా, ఈ 2024 డిసెంబర్ 31 కల్లా మీ జీవితంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ఆమె చెప్పరా? అడిగి చెప్పుకోవచ్చు. కొన్ని విషయాలు నోట నుంచి రాగానే రిసీవ్ చేసుకోవాలి. ఆమె అంటే అది నువ్వు పొందుకున్నట్టు అంతే. అలా చూసేవాళ్ళు చేయాలో అని ఆలోచిస్తున్నాను. దేవుని సేవకునిగా ఛాలెంజ్గా చెప్తున్నాను మీకు నేను. ఈ 5 అన్లిమిటెడ్ 5, లిమిటెడ్ 5, వీటిని కనుక ఈ రోజు నుంచి మీరు ప్రాక్టీస్ మొదలు పెడితే, మీ జీవితంలో ఆచరించడం మొదలు పెడితే, డిసెంబర్
31/2024 కల్లా ఖచ్చితంగా నీ వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, నీ ఆధ్యాత్మిక జీవితంలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. కాకపోతే మీకు ఆ దమ్ము ధైర్యం ఉండాలి. దేవుని వాక్యాన్ని పాటించేంత దమ్ము ధైర్యం ఉండాలి. ఇంకా చెప్పాలనిపిస్తా నాకు గురించడానికి 2 మాటలు చెప్తాను నేను, ఇంకా 3 నిమిషాలు 12 అవ్వడానికి. అంటే దేవుని మాట మనం పాటిస్తే మనకి ఎంత మేలు జరుగుతుందో ఒక 2 మాటలు నిర్గమాకాండంలో ప్రభు నాకు చెప్తే రాసుకున్నాను. అవి మీకు చెప్తాను. దేవుని మాట తూచా తప్పకుండా కనుక మనం పాటిస్తే ఆయన మాట అంటే 23-22 నిర్గమా ఫస్ట్ విషయం అది 23-22. అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని. హలో, ఎలా వినాలి? జాగ్రత్తగా నేను చెప్పినది యావత్తు చేసిన. అది మళ్ళా చదవండి ఫస్ట్ నుంచి. అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన. చూసారా కదా, నేను చెప్పినది యావత్తు చేసిన ఎడల నేను నీ శత్రువులకు శత్రువును, నేను నీ శత్రువులకు శత్రువును నీ విరోధులకు విరోధినై మళ్ళీ మంచిది. అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన ఎడల నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధినై ఉండును. చాలు, ఎంత అద్భుతమైన విషయం ఇది. ఆమె చెప్పుకోదా, మన దేవుడు మన శత్రువులకు శత్రువు అవుతాడంట, మన దేవుడు మన విరోధులకు విరోధం అవుతాడంట. ఎప్పుడు? జాగ్రత్తగా ఆయన మాట విని ఆయన చెప్పింది యావత్తు మనం చేస్తే ఇక మనం ఎవరితో పోరాడాల్సిన అవసరం లేదుగా. మన శత్రువులు ఆటోమేటిక్గా మన దేవునికి కూడా వాళ్ళు శత్రువులు అయిపోతారు. మన విరోధులు ఆటోమేటిక్గా మన దేవునికి వాళ్ళు విరోధులు. ఇంకా విషయం ఏంటి తెలుసా, మన దేవుడు మన శత్రువులకు శత్రువు అవుతాడంట, మన దేవుడు మన విరోధులకు విరోధి అవుతాడంట. ఎంత బాగుంటుంది జీవితం. నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు, కోర్టుకి వెళ్ళాల్సిన అవసరం ఉండదు, పంచాయతీ పెట్టాల్సిన అవసరం ఉండదు. ఎవరిని ఎక్కడ సెట్ చేయాలో దేవుడు అలా సెట్ చేసి పడేస్తాడంతే. ఇదంతా జరగాల వద్దా? మీకు జరగాల వద్దా? మరి ఎప్పుడు జరుగుతుందంట? దేర్ ఈజ్ ఏ కండిషన్, షరతు ఉంది అక్కడ. ఆయన మాటను జాగ్రత్తగా వినాలి, ఆయన చెప్పింది యావత్తు చేస్తే దేవుడు మీకు అలా ఉంటాడు. దేవుడు అటువంటి కృప మనకు అనుగ్రహించును కాక.